శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రాయశ్చిత్త విధానం అని పలికి వ్యాసమహర్షి మహామనులతో తిరిగి ప్రాయశ్చిత్త విధానం ఇట్లా చెప్పాను. బ్రాహ్మణులకు హితం కలిగించుటకు, సకల దోషాలు తొలగించుటకు శుభకర్మకు ప్రాయశ్చిత్త విధిని తెలిపెదను. విధించిన కర్మలను ఆచరించకుండాను, నిషేధించిన కర్మలు ఆచరించిన దోషం పొందును. ప్రాయశ్చిత్తం వల్లనే ఆ దోషాలు తొలగను. బ్రాహ్మణుడైన వాడు దోషములను ఆచరించినచో ప్రాయశ్చిత్తము ఆచరించవలను. వేదార్థ జ్ఞానం కలవాడు, శాంతుడు, ధర్మకాముడు, ఆహితాగ్ని, ద్విజుడు ఒకడు చెప్పినను అది పరమధర్మమే అగును. వేదార్థ పారకులైన వారు ఆహితాగ్నులు కాని ముగ్గురు ధర్మకాములై చెప్పినదే ధర్మం. ఇక అనేక ధర్మశాస్త్రాలు తెలిసిన వారు, వేదాధ్యయన సంపన్నులు ఏడుగురు చెప్పింది ధర్మమగును. మీమాంసా తత్వం తెలిసిన వారు, వేదాంత కుశలు అగు ద్విజులు 21 మంది ప్రాయశ్చిత్తం చెప్పగలరు. బ్రహ్మహత్య గావించిన వాడు అడవిలో కుటీరం నిర్మించుకుని 12 సంవత్సరాలు ఉండాలి. శవ శిరాకారమును ధ్వజముగా ధరించి ఆత్మశుద్ధి కొరకు భిక్షాటనం గావించాలి. ధైర్యంను అవలంబించి వన్యమూల ఫలములతో అయినా జీవించవలను. కపాలపాణి అయి మంచం కోడును చేత పట్టుకుని బ్రహ్మచర్య పరాయణుడై 12 సంవత్సరములు ఆచరిస్తే బ్రహ్మహత్య పాపం తొలగును. ఇది కూడా తెలియక చేసిన పాపమునకు మాత్రమే. తెలిసి చేసినచో బతికున్నంత వరకు ప్రాయశ్చిత్తంలో ఆచరించి మరణించిన తర్వాతనే శుద్ధి అని తెలియవలను. రామేశ్వర క్షేత్రానికి వెళ్ళి సముద్రంలో స్నానం ఆచరించి బ్రహ్మచర్య పాలనతో రుద్రుని దర్శించిన బ్రహ్మహత్య పాపం తొలగును. కపాలమోచనం మన శివక్షేత్రానికి వెళ్ళి స్నానం ఆచరించి పితృదేవతలను పూజించి బ్రహ్మహత్య పాతకం తొలగించుకోవచ్చు. పూర్వం కపాలమోచన క్షేత్రమున అమిత తేజస్వియగు భైరవుడు బ్రహ్మకపాలం ప్రతిష్ఠించెను. ఇచ్చట భైరవ రూపుడకు శివుని చక్కగా పూజించి స్నానం ఆచరించి పితృతర్పణం గావించి బ్రహ్మహత్య నుండి విముక్తుడగును. అశ్వమేధావృధమున స్నానం చేసినా శుద్ధి పొందును అని విపులంగా బోధించగా కపాలమోచన క్షేత్ర మహిమను వ్యాసునితో ఋషులు ఇట్లా అడిగిరి: మహాత్మా, పూర్వం అమిత తేజస్వియగు రుద్రుడు బ్రహ్మ శరీర సంభవమగు కపాలమును భూమిపై ఎట్లు స్థాపించను అని ప్రశ్నించగా వారితో సూత మహర్షి ఇట్లు పలికెను: ఋషులారా, పవిత్రము, పాపనాశకము, జ్ఞానరూపుడు ఒక దేవదేవుడు మహాదేవుని కథను మహత్యమును వినడు. పూర్వం ఋషులందరూ మేరు శృంగానికి వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి సకల జగత్ కారణము అవ్యయతత్వం ఏది అని అడిగిరి. అంతటా సకల జగత్తును సృజించు ఆ బ్రహ్మ మహాదేవుని మాయతో మోహించబడి ఋషుల అభిప్రాయాన్ని తెలియజాలక అభిమానపూర్వకంగా నేనే ఈ జగత్తును ధరించేవాడను, జగత్ కారణుడను, స్వయంభువుడను, అద్వితీయుడను, ఈశ్వరుడను, నేనే ఆదిలేని పరతత్వమును, నన్ను పూజించి ముక్తులగుదురు. నేను ఈ సకల దేవతలను ప్రవర్తింపచేయుచున్నాను, నివర్తింపచేయుచున్నాను. లోకములలో నాకంటే అధికుడు ఇంకొకడు లేడు. బ్రహ్మ ఇట్లా చెప్పుచుండగానే నారాయణాంశతో ఉత్పన్నుడైన భగవానుడు కోపంతో కన్నులెర్రజేయుచు నవ్వుతూ ఇట్లు పలికెను: ఓ బ్రహ్మ, నీవెందుకు ఇలా పలుకుతున్నావు? అజ్ఞానంతో మాట్లాడుతున్నావు. నీకిది తగదు. నేనే లోకాలను ధరించేవాడను, యజ్ఞస్వరూపుడను, నారాయణుడను. నేను లేకుండా ఈ జగత్తుకు ఉనికే లేదు. నేనే పరంజ్యోతిని, నేనే పరాగతిని. నా ప్రేరణతోనే నీవు జగత్తును సృజించితివి. ఇట్లు నారాయణుడు బ్రహ్మ పరస్పర జిగీషతో వివరించుకొని చుండగా అచటికి 4 వేదాలు వచ్చినవి. ఆ వేదాలు బ్రహ్మదేవుని యజ్ఞరూపుడకు విష్ణువుని చూసి కలత చెందిన మనసు కలవై బ్రహ్మతో తత్వ యాథార్థ్యమును ఇట్లు చెప్పసాగెను. ఋగ్వేదం: సకల ప్రాణులను తనలో నిలుపుకొన్నవాడు, సకల జగత్తును ప్రవర్తింపచేయవాడు, పరతత్వంగా ప్రసిద్ధి నొందినవాడు, మహేశ్వరుడు అని తెలియడు అని తెలుపుచున్నది. యజుర్వేదం: సకల యజ్ఞములతో యోగములతో అర్చించబడవాడు, ఈశ్వరుడుగా పిలువబడవాడు శంకరుడు మాత్రమే అని వివరిస్తున్నది. సామవేదం: సకల జగత్తును ప్రవర్తింపచేయవాడు, పరమ ఆకాశ రూపుడు, యోగులచే తెలియబడు పరతత్వం మహాదేవుడకు శంకరుడే అని ఘోషిస్తున్నది. అట్లే అథర్వవేదం: యజ్ఞం చేయుచు యతులు సాక్షాత్కరించుకున్నది ఆ మహాదేవుడు భవుడకు రుద్రుడే అని తెలియను అని ప్రకటిస్తున్నది. అంతటా ఈ విధమైన వేదముల పలుకులను విన్నవాడై విశ్వస్వరూపుడైన బ్రహ్మ మోహించబడి నవ్వుతూ, అతను పరమబ్రహ్మ అయితే సర్వసంగ వర్జితుడైతే అతి గర్వితులకు ప్రమదులతో కలిసి ఎట్లుండును అని ప్రశ్నించాను. బ్రహ్మ ఇట్లు పలకగా సనాతనుడకు ప్రణవం మూర్తిరహితుడైనను ఆకారమును ధరించి బ్రహ్మతో ఇట్లు ప్రణవము పలికెను: మహేశ్వరుడు అంటే ఆత్మారాముడు. ఈ శంకర భగవానుడు సనాతనుడు, స్వయం ప్రకాశ స్వరూపుడు. పార్వతి అంటే అతని ఆత్మ. అతని ఆనందమే అట్లు రూపుదాల్చినది కానీ కొత్తగా వచ్చినది కాదు.
ఇట్లా ప్రణవం చెప్పినను ఈశ్వరుని మాయతో బ్రహ్మకు యజ్ఞమూర్తికి అజ్ఞానం తొలగలేదు. ఇంతలో విశ్వస్రష్ట ఆకాశ మధ్యమున నిలుచున్న దివ్యము అద్భుతము అగు జ్యోతిని చూసెను. ఆ జ్యోతి మధ్యలో పరిశుద్ధమైంది, తేజస్సుతో ప్రకాశించున్నది. ఆకాశం మధ్యమున ఒక దివ్యమండలం ప్రాదుర్భవించెను. ఆ మండలం అన్నింటికంటే ఉన్నతమున ఉండెను. ఆకాశమున ఉన్న ఆ జ్యోతి కాంతిలో తన ముఖాన్ని తాను చూచుకొనెను. ఇంతలో అజ్ఞానంతో కోపించిన బ్రహ్మ కోపంతోనే బ్రహ్మ 5వ శిరం కాలుచుండెను. అంతలో ఒక క్షణకాలాన నీలలోహితుడు మహాపురుషుడు త్రిశూలధారి పింగళవర్ణుడు నాగ యజ్ఞోపవీతధారి మహేశ్వర గణములలో ఒక దేవుడు ఆవిర్భవించెను. అట్లా ఆవిర్భవించిన నీలలోహితుని శంకరుని చూసి బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ శంకర, నీవు పూర్వం నా లలాటం నుండి పుట్టితివని తెలియదును, కావని నన్ను శరణు వేడము. ఇట్లు బ్రహ్మ పలికిన గర్వపు మాటలు విన్న శంకరుడు లోకదాహకుడగు కాలభైరవుని పంపెను. ఆ కాలభైరవుడు బ్రహ్మతో ఘోర యుద్ధం చేసి బ్రహ్మ 5వ శిరమును ఖండించెను. ఇట్లు కాలభైరవునితో శిరస్సు ఖండించబడిన బ్రహ్మ మరణించి ఈశ్వరానుగ్రహం వల్ల మరలా జీవించెను. తర్వాత ఆ దివ్యమండల మధ్యమున మహాదేవితో కలిసి కూర్చుని ఉన్న సనాతనుడగు మహాదేవుని చూసెను. ఆ మహాదేవుడు నాగరాజ కంకణుడు, చంద్రరేఖాభూషణుడు, కోటి సూర్య సమాన భాసుడు, జటాజూట శోభితుడు, శార్దూలచర్య వస్త్రుడు, దివ్యమాలాధారి, త్రిశూలపాణి, చూడశక్యం కానివాడు, ఈశ్వరుని ఆదిదేవుని బ్రహ్మ మహాదేవుని చూసెను. అతని శక్తియే ఆకాశమున ఉన్న పరమదేవి. అట్టి రుద్రుడు సాక్షాత్కరించెను. లోకనాయకుడగు ఆ రుద్రుడు ఆచార నిరతులు కాకుండాను తన భక్తులుగా ఉన్నంత మాత్రాన పరిరక్షించు పరమేశ్వరుడు కనిపించెను. బ్రహ్మాది సకల దేవతలు బ్రహ్మవాదులకు ఋషులు అర్చించు లింగస్వరూపుడకు విశ్వేశ్వరుడు కనిపించెను. సకల జగత్తును సృజించు విజ్ఞాన రూపునియగు శక్తి ఎప్పుడు పక్కనే ఉండి శంకరుడు సాక్షాత్కరించెను. సరస్వతీదేవితో కలిసి బ్రహ్మను తన మండలంలోనే నివసింపచేసుకొని శంకరుడు కనిపించెను. ఇట్లా మహాదేవితో కలిసి ఆసనంపై ఆసీనుడగు మహాదేవుని చూసి పరమస్మృతిని పొందను. ఇట్లు దివ్యమగు మహేశ్వర స్మృతిని పొందిన బ్రహ్మ చంద్రభూషణుడు ఉమాసహితుడు అగు వరదుడగు శంకరుని స్తుతిస్తూ బ్రహ్మ పలికెను, మహాదేవునికి నమస్కారము, మహాదేవికి నమస్కారం, శాంతునికి శివునికి నమస్కారం, బ్రహ్మస్వరూపుడు వగు నీకు సరస్వతీ రూపునికి నమస్కారం, మహేశునికి నమస్కారం, ఓంకార స్వరూపునికి ఓంకారమున ఉండువానికి నమస్కారం, వ్యోమస్థితునికి వ్యోమశక్తికి నమస్కారం అని పలికి ఇట్లు సోమాష్టకంతో ఈశ్వరుని స్తుతించి బ్రహ్మ శతరుద్రీయాన్ని పఠించి దండం వలె భూమిపై పడెను. పఠిస్తూ దండం వలె భూమిపై పడెను. అంతటా ప్రణతార్తిహరుడగు మహాదేవుడు చేతులతో బ్రహ్మను లేపి ఇప్పుడు నీకు ప్రసన్నుడినైతిని అని పలికెను. బ్రహ్మకు సాటిలేని గొప్ప ప్రభావం గల ఈశ్వరయోగం ప్రసాదించి ఎదురుగా నిలిచి ఉన్న నీలలోహిత రుద్రునితో ఈ జగత్తుకు ఇతడు బ్రహ్మ మొదటివాడు, పూజించదగినవాడు, గుణజ్యేష్ఠుడు, నీకు తండ్రి కావున నీవు ఇతన్ని రక్షించుచుండవలను. ఇతడు పురాణ పురుషుడు కావున నీవు చంపరాదు. ఇతడు యోగైశ్వర్యంతో నన్నే శరణు పొందను. గర్వంతో ఉన్న ఈ యజ్ఞరూపుని నీవు శాసించాలి. నీవు బ్రహ్మశిరమును ధరించి ఉండవలను. లోకమున బ్రహ్మహత్యను తొలగించుకొనుటకు ఆచరించవలసిన వ్రతమును బోధించుచు భిక్షాటన గావించము, సురులను ద్విజులను నిలుపుము అని ఇట్లు పలికి పరమేశ్వరుడు తన పరమ నివాసానికి వెడలను. అంతటా ఆ నీలలోహితుడగు రుద్రుడు కాలభైరవునితో ఆ బ్రహ్మ శిరస్సును గ్రహింపచేసి నీవు హితం కలిగించు వ్రతమును లోకమున ఆచరించము, పాపనాశమును పొందము, కపాలహస్తంతో అంతటా భిక్షను స్వీకరించము అని పలికెను. తర్వాత జ్వాలామాలాభూషిత దంష్ట్రా కరాల వదన బ్రహ్మహత్య అను కన్యను అతడు వారణాసీపురిని చేరు వరకు ఆ భయంకర ఆకారంతో ఈ త్రిశూలిని అనుసరించమని పలికి పంపెను. ఇట్లు పలికి కాలాగ్నియగు లోక మహేశ్వరులతో నా ఆజ్ఞతో భిక్షను కోరుచు అన్ని లోకాలకు సంచరించము. అనామయుడగు నారాయణుని దర్శించినప్పుడు అతడు పాపశోధనమగు ఉపాయం తెలుపగలడు అని ఇట్లు దేవదేవుని వాక్యం విన్న హరభగవానుడు బ్రహ్మ కపాలపానియే విశ్వరూపునిగా 3 లోకాలను సంచరించెను. వికృత వేషం ధరించి తన తేజస్సుతో ప్రకాశించుచు శోభాయుతం పవిత్రం సాటిలేనిది జటాజూటంతో శోభించుచున్నది కోటి సూర్య సమాన కాంతియు అతి గర్వితులకు ప్రమతులతో కలిసి కాలాగ్ని నయనుడగు మహాదేవుడు విరాజిల్లుచుండెను. కాలవదనుడు శంకరుడు కాలభైరవుడగు రూపలావణ్య సంపన్నును చూసి యువతీ మండలం వెంట వచ్చెను. ఆ యువతులు గానం చేసిరి, స్వామి ముందు నాట్యం చేసిరి. కాలభైరవుని చిరునవ్వు ముఖంను చూసి కనుబొమ్మలతో హావభావాలు చూపసాగిరి. ఇట్లు తిరుగుతున్న కాలభైరవుడు దేవదానవాదుల
ప్రదేశంలో తిరిగి మధుసూదనుడు నివసించే భవనానికి వెడలను. లోకములకు శుభములను కలిగించి ఈ శంకరుడు ఆ దివ్య భవనాన్ని చూసి ప్రమథగణాలతో కలిసి భవనంన ప్రవేశించసాగను. ఆ పరమేశ్వరుని దివ్య ప్రభావం తెలియక మహాబలుడగు ద్వారపాలకుడు కాలభైరవుని ప్రవేశించరాదని వారించెను. అతడే శంఖ చక్ర గదా పాణి పీతాంబరధారి మహాపరాక్రమశాలి విష్ణువంశ సంభూతుడగు విశ్వక్సేనుడు. అంతటా కాలభైరవుని ఆదేశంతో కాలవేగమను భయంకరమగు శంకరగణం విశ్వక్సేనునితో యుద్ధము చేయసాగిరి. విశ్వక్సేనుడు ఆ కాలవేగని ఓడించి క్రోధ సంరక్తలోచనుడై రుద్రాభిముఖముగా భయంకరముగా సుదర్శన చక్రాన్ని ప్రయోగించను. త్రిపురారి త్రిశూలధారి మహాదేవుడకు కాలభైరవుడు వస్తున్న ఆ సుదర్శనాన్ని నిరాదరంతో చూసెను. అంతటా కాలభైరవుడు యుగాంతాగ్ని వంటి విశ్వక్సేనుని వక్షస్థలాన శూలంతో పొడిచి పడద్రోసెను. ఇట్లా శూలంతో కొట్టబడిన విశ్వక్సేనుడు తన పరమ బలమును పోనాడి మృత్యువును చూసి వ్యాధిగ్రస్తుల వలె ప్రాణాలు విడిచెను. కాలభైరవుడు ఇట్లా విశ్వక్సేనుని చంపి అతని మృతదేహాన్ని తీసుకున్న ప్రమథగణాలతో కలిసి అభ్యంతర భవనాన ప్రవేశించెను. ఇట్లా ప్రవేశించిన జగద్ధేతువగ శంకరుని చూసి శ్రీ విష్ణు భగవానుడు లలాటం నుండి శిరమును ఛేదించుకుని రక్తధారను కురిపించి ఇట్లు పలికెను. అప్రమేయ తేజస్సాలి భగవన్, నా ఈ భిక్షను స్వీకరించుము. త్రిపురమర్ధన, ఇచ్చట తమకు అమంగళమగు భిక్ష ఏదీ లేదు. శ్రీ మహావిష్ణు లలాటం నుండి రక్తధార దివ్య వర్ష సహస్రం ప్రవహించసాగెను. అయినను ఆ బ్రహ్మ కపాలం నిండలేదు. తర్వాత శ్రీమన్నారాయణుడు గౌరవ పురస్సరంగా వైదిక మంత్రాలతో కాలభైరవుని స్తుతించి ఇట్లు మీరు ఈ బ్రహ్మ కపాలంను ఎందుకు ధరిస్తున్నారు అని పలికెను. దానికి కాలభైరవుడు జరిగిన వృత్తాంతమంతయు వివరించెను. అంతటా హృషికేశుడు బ్రహ్మహత్యను పిలిచి కాలభైరవుని విడవమని ప్రార్థించెను. అయినా ఆ బ్రహ్మహత్య శంకరుని విడవలేదు. అంతటా జగత్కారుణుడు సర్వజ్ఞుడు ఒక శ్రీ మహావిష్ణువు చాలాసేపు ధ్యానించి శంకరునితో, భగవాన్ కాలభైరవ, సకల దోషాలను శంకరుడు స్వయంగా నశింపచేయు వారణాసీపురమునకు వెళ్ళుము అని పలికెను. తర్వాత కాలభైరవుడు రహస్యములు పరమ పవిత్రములు సకల పుణ్యతీర్థములు పుణ్యక్షేత్రంలో లోకములకు హితమును చేయగోరి సంచరించెను. చేతిలో కపాలం ధరించి నాట్యం చేయిచు మహాయోగులకు ప్రమథులచే స్తుతించబడుచు తిరగసాగను. కాలభైరవుని నృత్యాన్ని చూడగోరి శ్రీహరి మరి ఒక రూపమును ధరించి అతని వెంట నడవసాగను. అనంత యోగరూపుడు వృషభధ్వజుడు ఒక కాలభైరవుడు గోవిందుని చూసి ప్రసన్నుడై చిరునవ్వుతో మాటిమాటికి నృత్యం చేయసాగను. తర్వాత శ్రీహరితో అనుచరులతో కూడిన వృషభవాహనుడగు కాలభైరవుడు వారణాసి అని పేరు గల మహాదేవుని పురం చేరను. ఇట్లు కాలభైరవుడు వారణాసిలో ప్రవేశించినంత మాత్రముననే హాహా అని పెద్దగా అరుస్తూ దుఃఖితురాలై బ్రహ్మహత్య పాతాళమును ప్రవేశించెను. తర్వాత కాలభైరవుడు ఉత్తమ స్థానమున చేరి ప్రమథగణములు చూచుచుండగా బ్రహ్మ కపాలాన్ని ప్రతిష్ఠించెను. ఇట్లు బ్రహ్మ కపాలాన్ని ప్రతిష్ఠించి విశ్వక్సేనుని మృతదేహమును బ్రతుకుగాక అని పలికి కరుణానిధి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చివేశను. ఇట్లు ఆ కపాలధారి రూపంను స్మరించిన వారికి ఇహపరములలో అన్ని పాపములు నశించును. ఈ కపాల తీర్థమునకు వచ్చి యథావిధిగా స్నానం చేసి దేవతలను పితృదేవతలను తృప్తిపరిచిన వారు బ్రహ్మహత్యా పాతకము పోనాడుదురు. ఇట్లు పలికి కాలభైరవుడు జనార్దనుని ఆలింగనం చేసుకుని ప్రమథగణముతో ఆ క్షణకాలంలోనే అంతర్ధానం చెందెను. ఇట్లు శ్రీహరి కాలభైరవుని నుండి మహావిశ్వక్సేనుని పొంది తన పరమరూపమును ధరించి తన లోకమును చేరెను. పరమ పావనమగు కపాలమోచన తీర్థమును గురించి మీకు తెలిపి తిని. ఓం శాంతి శాంతి శాంతి.